ఎన్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చూసావుగా రజలీ ఎలా కొట్టాడు. మరి చెప్తానన్నా 90 అంటావయ్యా. నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తా ఉంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు, ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును. వెళ్తూ వెళ్తూ టర్న్ అయి నిన్ను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే లేనట్టే. అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా? చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్లోకి కన్వర్ట్ అయ్యి, పర్వర్షన్లోకి డైవర్ట్ అయ్యి. చూడండి, ఏం అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది వెళ్ళు. చాలా ఆనందంగా ఉంది సార్. నాకు మీద కూర్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయినందుకు. నాకు ఆనందంగానే ఉందయ్యా. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ. ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ. పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి, బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి, మన కాళ్ళు పట్టుకునేలా చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి, ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టేస్తా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ, నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవా, వాళ్ళెందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి సరే సరే, మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ వేస్తాను. అరే చాలరా. పోయిన భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల కనుక్కోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు. ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగోవయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తాడు? జ్యూస్ లో మందు కలిపారు. భయ్య ఫ్యామిలీ వచ్చాడు. భయ్య వెక్కి భయ్య, ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకొని ఇవ్వడం లేదు భయ్య. తీసిలేదు స్టూడెంట్ టీసీ అడిగితే తీసుకో, ఇచ్చేసాను చాలా. నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినలాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు డాక్టర్ అంకుల్ వే. కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. సేల్స్ మ్యాన్. ఓకే, నేను ఈ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి ఎలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్ నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. ఏ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయి అంత చిన్న తప్పు రాది గుర్తొచ్చేదా? గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకే, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే,
మీ అమ్మాయి మేరీ నేను చాలు, ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకున్నావు. ఆ ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో అతించేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? ఆ. అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే అప్పుడు మర్చిపోయారా? మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. సార్, ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును, కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను. చేత కొట్టేశాడు భయ్యా. ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు. రాత్రి భయ్య అలా షరఫ్ చేసావు. నేనేం చేశాను? ఏంటి నీకేం గుర్తులేదా? ఏం గుర్తులేదు భయ్యా. ఏం చేశాను? అయితే చెప్పాలి. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. డాక్టర్ అంకుల్, జోసెఫ్ అంకుల్ కదా. అరే పాపం, ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో. వెళ్ళి సారీ చెప్పాలి. సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి. ఇంకెప్పుడు అలాంటి జ్యూస్ తాక్కూడదు. అది ఎలాగా? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అదే నేను చెప్పింది. చూడవే, నువ్వు ప్రేమించట్లేదని తెలుసు కూడా ఎంత కూల్గా ఉన్నాడో. వెంకీ, యూర్ రియలీ గ్రేట్. దేనికండి? మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు. అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి, అలా అలవాటు అయిపోయింది. నిజంగా మీరు పరిచయం అవడం ఐఎమ్ రియలీ లక్కీ. ఐ లైక్ యూ. ఐ లైక్ యు అంట. నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్, ఒక గీతాంజలి, ఒక దిల్వాలే, ఒక్కడు వర్షం. రాత్రంతా కుక్కను కొట్టాడు భయ్యా. ప్రసాద్, వాడు తెలిసి చేసాడంటావా తెలియక చేసాడంటావా? ఎలా చేసిన వాడు పెద్ద తప్పే చేశాడు. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. వాడు కరెక్ట్ భయ్యా. ఏంటి నువ్వు అనేది? నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావయ్య ఇంకా వెంకికి చెప్పలేదు. వెంకీ గారు, మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు. ఈ లెటర్ అతనికి ఇవ్వాలి. వాళ్ళు లేరమ్మా, ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లిన్ వెళ్ళారు. నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు. నేను ఇండియాకి వెళ్తున్నాను. అదేంటమ్మా? పెద్ద మావయ్య ఫోన్ చేశారు. తాతయ్య కొంట్లో బాలేదంట. అదేనమ్మా, జాన్సన్ బ్యాంక్. ముందు ఈ లెటర్ ఇచ్చి వెంకికి సారీ చెప్పు. తర్వాత నీ డబ్బుల గురించి ఆలోచిస్తాను. అన్నా, ఆ పని మీద ఉన్నా. రేపే చంగలరాయుడికి స్పాట్. నువ్వు హ్యాపీగా ఉండు. ఉంటానా? ఏంటి, చెంగల్ రాయుడిని చంపుతున్నావా? ఎందుకు? ఎవడో ఒకరిని చంపకపోతే నేనెలా బతుకుతానే. మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ నేను నాకన్నా నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డ్ అరేంజ్ చేసినది నేనే. ఎందుకో తెలుసా? బయటున్న వాని కుక్కల్ని నరకడానికి. నిన్నిడి చేస్తే అన్నెలా బతుకుతాడు? హలో అన్నా, పూజమ్మ వచ్చేసి. ఏమైంది తాతయ్య? వచ్చినావమ్మా? నిన్ను చూసానని అనుకోలేదు తల్లి. తాతయ్య, నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూసావనుందమ్మా. బావని పెళ్లి చేసుకుంటానని మాట చేసుకుంటుంది మావయ్య. తమ్ముడు, మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా. అయ్యో బావా, అసలే నీకు ఒంట్లో బాగలేదు, మందులు వేసుకోకుండా మందేస్తున్నావేంటి? నాకు మందులేలరా, ఉక్కు లెక్కుంటే పూజమ్మని భద్రపదో పెళ్లి గొప్పించడానికి ఈ నాటకం ఆడినా. దానికి నాటకం ఎందుకు సార్? లేకుంటే
అడ్డమైన అలవాట్లున్న ఈ ఎదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటాదా? కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే, ఏం రామానుజం? అవును సార్, మీ అమ్మగారి మేనర్కమేగా. అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం. అవురా, ఆస్తి మొత్తం ఆయమిదే. దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో పాటు ఆస్తి కూడా మనకాడే ఉంటాని, అది లెక్క. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ వాడు వచ్చేసాడు, అదిగో. వచ్చాడంత మెల్లగా చెప్తావేంట? Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? విల్ పే సార్. గివ్ మీ 2 days టైం సార్. రే దండాలు పెట్టండి రా సార్కి. Not 2 days, take 1 week time. Otherwise I'll put you in jail. హలో వదిన గారు, నేను ప్రసాదనండి. ప్రసాద్, ఎలా ఉన్నావయ్యా? ఏదో ఉన్నానులేండి. పూజకి ఒకసారి ఫోన్ ఇస్తారా? తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా. ఎలాగోలా ఇవ్వండి వదిన గారు, చాలా అర్జెంటు. పూజ పూజ, ప్రసాద్ మావయ్య. మావయ్య, అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా. వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చెయ్యి. నేను ఇక్కడ ముఖ్యంగా పెద్దమవయ్య, వాడు చేస్తే గానీ ఆ కొంపకి దరిద్రం వదలదు. రే ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా ఎదవా? రే నేనే మాట్లాడతాడా? అన్నయ్య, నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. ఎదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగేనన్నయ్య. మీ మరదల్ని పమ్మి గండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది. అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్యా, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెటేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తూరిలే కదా భయ్యా. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా. సార్, ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తావేంటి? బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి? నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. Irresponsible scoundrels. Where is my money? నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. వీడిని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరున ఏడ్చింది. ఆలోచించాను. వాళ్ళ కర్కోటకులు, నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి. వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికైనా నేను రెడీ. ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి. ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా. అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది. అందుకే నేను నీకు అర్థమైంది కదా? అర్థమైందండి. మమ్మీ, బై మిస్టేక్ నువ్వు మ్యాటర్ లీక్ చేసావనుకో, వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేస్తారు. ఊరుకోరా, అవేం మాటలు. డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది ఒకసారి కదా? చెప్పమంటారా? అక్కర్లేదు. అయితే పదండి, దుర్ముహూర్తం రండి, వచ్చేస్తుంది. రండి. వెళ్దాం, పద. లగేజ్ తీసుకోండి. అయ్యా, పూజ మూలన ఆయన దేవుడు అసంటోడు. ఆయన మిమ్మల్నే కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాడు భైరాగి. ఈడికిదే ఆఖరి మాట కావాలా?
రైతులకు గుడ్ మార్నింగ్ బావా. ఏమిరా అప్పుడే తెల్లారిందే? కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం. అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా. 20 లక్షలు మిగిల్చినావా? చాలా మంచి పని చేసినావురా. బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు, గుర్తుందా? గుర్తులేకేమిరా, అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. రామానుజం దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరు వెళ్తున్నానయ్యా. చిన్ని, బావా ఈడ అనాథాశ్రమం గురించి రాయలేదేమిరా? అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే. అటనా? నాకు తెలియదే. తెలియదు సార్. గబ్బోడా, ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉండారు. వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము, చారు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు. బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేరు మదర్ తెరిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానం కదా, దానికి ఎంత లెక్క అవుతుంది ముందు అది చెప్పు. కాదు, కమ్సేకం 2 కోట్ల దాకా అవుతుంది. ఏనా మనం అవుతుంది సార్. కదా, ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ. తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఇందాక ఉందన్నావు. కాగితం మీద ఉంటాది. తిక్కరాయాల పియూసీ చదువుకున్నావు, నాకు వచ్చే తాట్స్ నీకు రావేమి? నీలా ఆలోచించడానికి నీ కంత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు. ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును దొడుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కెళ్ళిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ నాకు విముక్తి లేదేమిట్రా? పిండారుడుకుని తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెదవా? సార్, గంగిగోవులాంటి నాలో గౌడు గేదెలాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ల నరకం రా మనచం. ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా. ఇది నీకు తప్పదు. ప్రసాద్ గారు మీరా? రే గేట్ తీరా. సంబంధించాలా? వెంకీ, థ్యాంక్ యూ వెంకీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, నువ్వేం భయపడవు. సారీ సార్, పూజ అనుకొని. ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో 7 అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. 8 పద. అలాగే. ప్రసాద్ గారు, ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి? ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగలగొట్టి బాంబులో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు? గట్టిగా అరవై బాబు, అవి నీవే చేస్తారు. ఏంటండి పొగలొస్తున్నాయి? సాంబారా? సాంబార్ కదా సారా. నాటు సారా స్మెల్ తెలియటం లేదా? అవును బాబోయ్. వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి వాడు చూడకాయ బాబు, వాడి కోపం ఎక్కువ. ఓసారి కత్తి నిరుతుంటే 2 చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు. రండి ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో. ఇటు చూడు, వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు. అయ్య బాబోయ్. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే 2 కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడకు. స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి నా స్టైల్ చూడండి. రా. ఎతుకు యాడో కాడ దొరుకుతుందా రూపాయి? నమస్కారం అన్నయ్య. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరోప్ లో ఉంటారు. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు. దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అబ్బిని నుంచో పెట్టి మాట్లాడతావేమిరా? దాబిదా కూర్చో. ఏవబ్బా ఇంత సిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళిపోయి. చూసావా మర్యాద, డబ్బున్నడని. ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? శానా మంచాలు. ఇంతకి మీ దేవురు బాబు? ఊరా అండి? తాడిపత్రి. తాడిపత్రి? తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య, బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు. నేను ఆడనే పెరిగింది. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ?
ఇల్లా అండి ఆ, ఆ, గుడి ఉంది కదండి ఉంది. దాని పక్కన. శర్మ గారిల్లు. అయితే శర్మ గారింటి పక్కన. ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. ఆ, అయితే ఆనందరావు ఇంటికి 7 అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 హౌస్ గ్యాప్ ఉంది. జస్ట్ 7 హౌసెస్. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసన్నమాట. ఎందుకు తెలీదు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులే అన్నయ్య, బాబు బాగా టైర్ అయిపోయి అవును ఉన్నాడు. అంకుల్, జెట్ లాగ్. ఎంతసేపు బాబు? ఒక్క నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. అలసిపోయినట్టున్నారు rest వస్తాం తాత గారు, వస్తాం తమ్ముడు. అవును మీ పేరేంటి తర్వాత అంకుల్? చెప్తారులే. రండి, రండి, ఫ్రెండ్స్ బాబు. ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా. నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది. అబ్బే నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి ఏ ఊరు దొరకట్టు తాడిపత్రి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటారు, నాకేం చెప్తే చెప్పావు. ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నావు? ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియాతో చెప్పాను. నువ్వు ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు, వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం చేది. జరగదండి. సర్లేండి. సర్లే పదండి. అదేంటండి పూజ అలా చూస్తుంది? ఇంకెలా చూడాలి? చాలా గ్యాప్ తర్వాత కాబోయే భర్త వచ్చాడు, ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి? ఆ అమ్మాయికి 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా? ఓ కరెక్ట్. సరే పదండి వెళ్దాం. నువ్వు ఎక్కడికి? పూజ దగ్గరికి. నువ్వు ఆ గదిలోకి రాకూడదు. ఆ. నేను వెళ్ళి తీసుకొస్తా. ఓ అమ్మా పూజ, మావయ్య నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి? ఏం చేయనమ్మా, భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఆంజనేయుడా? వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలిసినాడు, పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా. అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా? చెప్దామని అనుకున్నానమ్మా. సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు. ఏం చేయాలో తెలియక వాడిని వేసుకుని వచ్చేసా. ఏంటి మావయ్య నువ్వు బుద్ధి లేకుండా ఇప్పటికీ పెద్ద తప్పు చేసావని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు? ఇప్పుడేం కొంపలు మునిగిపోయినాయమ్మా. ఇప్పుడు చెప్పేది ఏదో 4 రోజులు అది చెప్తాం. ఈలో భద్రతతో నీకు పెళ్లి అయిపోయింది అనుకో, నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. కానీ లేదు గీనీ లేదమ్మా. ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా, సరేనా? సరే. సరే అంటే కాదమ్మా, వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి. అంటే వెళ్ళి వాటేసుకోవాలా? వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా. ఏంటి? ఏం లేదమ్మా, వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను. రా చెప్తా. చూసావు బాబు, నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో. ఇదంతా నాటకం అని నాకు తెలుసు. నేను యూరోప్ రావడం, అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం, ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాటకం. మనం జస్ట్ పాత్రధారులు అంతే. మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టే ఇదంతా జరిగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం కంగారు పడకూడదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు హ్యాపీగా ఉండండి, ఏదో ఒకసారి నవ్వండి. ఆ? ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి. రండి ప్రసాద్ గారు, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. రండి. చూసారు ప్రసాద్ గారు, ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో. అవునయ్యా, ఇంకేతంటావు? దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్.